మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు చేర్యాల పట్టణంలో 4వ వార్డు అభ్యర్థి నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు అంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన ఎట్లా ఉన్నది? అంటే పోయినసారి మేము ఇండిపెండెంట్గా వేసాము. అప్పుడు అప్పుడు మాకు వీళ్ళు చాలా సపోర్ట్ ఉన్నారు, 4th వార్డ్ సభ్యులు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉంది, ఎందుకంటే మేము పని చేసాం కాబట్టి ధైర్యంగా వాళ్ళు కూడా మా ముందుకు వస్తున్నారు. మాకంటే ఎక్కువ వాళ్ళే ముందుకు వచ్చి అక్క మేము ఉన్నాం, మీకు ఖచ్చితంగా మేము మీకే సపోర్ట్ అని చెప్పేసి నీకు వీళ్ళందరినీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది స్పందన? డెఫినెట్గా 100%. ఎందుకంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే మనకి ఏం చేయలేదు ఇప్పటివరకు. ఎన్నో హామీలు ఇచ్చిన ఆ హామీలన్నీ అసలు ఒకటి కూడా నెరవేర్చలేదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చినట్టుగా జనాల్లోకి వెళ్ళాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా ప్రతి ఒక్క పథకం జనాలకు అందింది. కాబట్టి దీనికి తేడా జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు, అదొక్కటే నమ్మకం. ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఇక్కడ చేరాల్లో ఎక్కువగా ఉంది. అంటే మీకంటే ఏమైనా మేనిఫెస్టో ఉన్నదా? మీ వార్డు ప్రజలు మీకే ఓటేయాలని చెప్పి మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? డెఫినెట్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న ప్రీవియస్ పీరియడ్లో ఒక 80% పనులు దాదాపుగా మేము కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఒక 20% పనులు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఏరియాలలో కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి. నిన్న కూడా పల్లరాజేశ్వర సార్ గారు మాట్లాడారు. ఖచ్చితంగా ఆ మిగిలిపోయిన పనులు రాజు నువ్వు చేసుకోవాలి అమ్మ, ఖచ్చితంగా మీకు మేము ఉన్నాం, ఖచ్చితంగా ఆ పనులు మేము చేసి పెడతామని చెప్పారు. సో అదే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం. సో ఇదే వార్డు నుంచి అంటే వివిధ పార్టీల నేతలు కూడా పోటీలో ఉన్నారు. మేము గెలుస్తాం, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలామంది మేమే ఈ వార్డు నుంచి గెలుస్తున్నామని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక అభ్యర్థి అనే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు 7th వార్డులో నిల్చున్నారు. ఆ 7th వార్డులో ఓడిపోయారు అంతకుముందుకు. అంటే అక్కడ హామీలు ఇచ్చి అక్కడ నిల్చుంటామని చెప్పి అక్కడ ప్రజల్ని మోసం చేశారు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇక్కడ కూడా ఎవ్వరు తెలియదు వాళ్ళకి. ఇక్కడున్న ఈ 4th వార్డ్ కుటుంబ సభ్యులకి ఎవ్వరికి కూడా అభ్యర్థి గురించి ఏం తెలీదు, అభ్యర్థి ఏం చేస్తుందని తెలీదు. వాళ్ళది ఈ ఊరు కానే కాదు, అయినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరికీ అర్థమవుతుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళని బెదిరించి భయపెట్టి దండాలు పెట్టి ఏదేదో చేసి వాళ్ళని చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ మా సపోర్ట్ ఉంది, వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. డెఫినెట్గా మేమే విన్ అవుతాం, మాకు 100% నమ్మకం ఉంది. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. అంటే మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా మీ 4వ వార్డు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు చెప్తారు మీ ఊళ్ళో? అంటే 4వ వార్డులో సీసీ రోడ్లే కావచ్చు, మంచినీటి సమస్య, ఇట్లాంటి సమస్యలు ప్రధానంగా ఏ సమస్య ఉన్నది? అంటే ఇది చాలా పెద్ద వార్డు. అంటే అటు మన ముత్యాల శివారు నుంచి దాదాపు ఇటు లాస్ట్ కాటం ఇండ్ల వరకు అక్కడి వరకు ఉంది. సో ఈ ఏరియా చాలా లెందీ ఏరియా. ఎంత పని మనం ఇప్పుడు 60 దాదాపు ఈ చేర్యాల మొత్తంలో ఒక 1.5 కోటి వర్క్ జరిగితే ఈ చేర్యాలలోనే ఒక 6.5 కోట్ల వర్క్ మన 4th వార్డులోనే జరిగింది. అంటే మేము ఎంత పని చేసామో అక్కడే అర్థమవుతుంది. సో ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే అక్కడక్కడ చిన్న సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, కొన్ని మోరీలు కట్టేది ఉంది, అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాలలో ఏంటంటే పెద్దవాడు అయిపోయేసరికి మేము మ్యాక్సిమం పని చేసాము, కానీ అక్కడక్కడ మిగిలిపోయిన పనులు ఈ పీరియడ్లో కంప్లీట్ చేసుకుంటామని మాటిస్తున్నాం. గతంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన నిమ్మ రాజీవ్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు గతంలో కూడా వైస్ చైర్మన్ చేసిన అనుభవం ఉన్నది. సో మీ వార్డులో అంటే మీ వార్డుదే కాక చేర్యాల పట్టణంలో కూడా ఏ వార్డులో ఎక్కడ సమస్యలు మీకు పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉన్నది. చెప్పండి అన్న, మీ వార్డులో ఏ సమస్యలు మిమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? లాస్ట్ పీరియడ్లో మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసాము, కాకపోతే ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉన్నది. భరత్ నగర్లో ఇళ్ళను దాటించే వరకు డ్రైనేజ్ వ్యవస్థ చేసుకున్నాము. మిగతాది కూడా కల్వర్ట్ వరకు డ్రైనేజ్ కంప్లీట్ చేయాల్సింది ఉంది. ఈ భరత్ నగర్లో ఇష్యూ అదొకటి ఉన్నది. శ్రీనగర్ కాలనీలో కూడా కాలనీ మొత్తం దాటించిన డ్రైనేజ్ ఉంది. అది ఇంకో ఓపెన్ ప్లాస్టర్లోకి వెళ్ళి నెక్స్ట్ కల్వర్ట్కు కనెక్ట్ చేసే వరకు అక్కడ డ్రైన్ పెండింగ్ ఉన్నది. ఇవి 2 దాటిన తర్వాత ప్రతాప్ రెడ్డి వెంచర్, కేపీఆర్ వెంచర్ అని ఉంది. దాంట్లో మెయిన్ డ్రైన్స్ అని చేయడం అయింది, ఇంకోటి కనెక్టింగ్ చేయాలి, అదొకటి పెండింగ్ ఉంది. ప్రతాప్ రెడ్డి ఆయన ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన వెంచర్ చేశాడు, కానీ ఆ ప్లాట్లో డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు. ఆ వెంచర్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసాము, ఎలక్ట్రిక్ పోల్స్ వేసాము, కరెంట్ కనెక్షన్, స్ట్రీట్ లైట్ కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉంది. దాని తర్వాత గాయత్రి నగర్లో కూడా 5 రోడ్లు చేసాము. ఇంకా అయితే ఇది ఏంటంటే డెవలపింగ్ వార్డ్, ఎక్కువ
ఈ చుట్టుపక్కల విలేజర్స్ కానీ వీళ్ళు కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, కొత్త నివాసాలు ఏర్పరచుకోవడానికి ముఖ్యంగా ఈ వార్డుని ఎంచుకుంటారు. ఎందుకంటే ఇదే ఏరియాలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ కరెక్ట్ ఉంటుంది, మళ్ళీ కొత్త ఏరియా కాబట్టి కన్స్ట్రక్షన్కి ఈజీ ఉంటుంది అనేది అంతుడి. వాళ్ళకి ఎవ్రీ టైం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడే చాలామంది వస్తున్నారు. ఇంకా కొన్ని ఏరియాలలో ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మేము కంప్లీట్ చేస్తామని ఈసారి హామీ ఇచ్చాము. ఖచ్చితంగా అందరికంటే భారీ మెజార్టీ, చేర్యాల టౌన్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మా వార్డు ప్రజలు చెప్తున్నారు. వీళ్ళందరూ ఇంతగా నమ్మకం చూపించడానికి కారణం కూడా గత 5 ఏళ్ళ టైంలో రాజీవ్ అనేవాడు ఏం చేశాడు అనేది వాళ్ళు చూశారు. ఎంతోమంది వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ప్రతిపక్ష ఇప్పుడు అధికార పార్టీ దగ్గర పైసలు తీసుకొని అవన్నీ ఏవో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వార్డులో నేను గెలిచిన తర్వాత 300 నుంచి 400 ఇళ్ళు పడ్డాయి, కొత్త ఇళ్ళు. అంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టే కదా అక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఫాస్ట్ డెవలపింగ్ జరిగే వార్డు చేర్యాల్లో 4th వార్డే. నేను గత 5 సంవత్సరాల పీరియడ్లో కూడా ఈ వార్డును చేర్యాల పట్టణానికి కాకుండా సిద్దిపేట డిస్టిక్లో నెంబర్ 1 చేయడానికి ప్రయత్నం చేశా. ఈ టర్మ్లో మా మిస్సెస్ నిలబెట్టాను. ఈ టర్మ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఒక్క ఏరియాలో కూడా మట్టి రోడ్ లేకుండా చేస్తానని హామీ ఇచ్చా. దాన్ని నమ్మి ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. సో మీ వార్డులో చూసుకుంటే చదువుకున్న యువత కూడా మీకు సపోర్టెడ్గా చాలామంది ఉన్నట్టున్నారు. నిరుద్యోగ సమస్య కూడా కొంత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వారికి ఎట్లాంటి హామీ ఇస్తున్నారు? ముఖ్యంగా బీటెక్ చేసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్ కొంతమందికి సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా ఉన్నారు. తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఈ జాబ్స్ రికమెండ్ చేస్తున్నాము. మా వార్డు నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీగా జాబ్స్ పెట్టిస్తున్నాం. అదేవిధంగా లేడీస్ ఉన్న వాళ్ళు ఇంట్లో కుటుంబిషన్స్ కానీ ఏవి కానీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము. ఇవాళ సెల్ఫ్ సస్టైనబిలిటీ, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండేలాగా చేర్యాల టౌన్లో మా వార్డు ఆదర్శంగా ఉండాలని నేను చేసే ప్రయత్నం వాళ్ళందరికీ నచ్చింది. వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా చదువుకునే యువత, నిరుద్యోగ యువతకు చేర్యాల్లో 4th వార్డులో లైబ్రరీ ఏర్పాటు చేయడానికి డాక్టర్ పల్లారేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేసి వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విధంగా అన్ని సౌలభ్యాలు కల్పిస్తా అని చెప్పేసి ఈసారి హామీ ఇస్తున్నాను. ఆ హామీని త్వరలో ప్రూవ్ చేసుకుంటాను. ఓవరాల్గా 4వ వార్డు ప్రజలు విద్యావంతులు, ప్రతిదీ అర్థం చేసుకుంటారు, డబ్బుకు లొంగరు. వాళ్ళు జరిగిన అభివృద్ధిని చూసి ఎవరైతే వాడిని అభివృద్ధి చేయగలుగుతారో నమ్మి వాళ్ళు ఓటేస్తారనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మేము ఏం పని చేసామో చూసారు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పారు. మాయమాటలు చెప్పి గవర్నమెంట్లోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క పని కానీ చేసింది లేదు. 4వ వార్డులో కనీసం వాళ్ళు ఇచ్చిన ఇంద్రం మిల్లు కూడా 11 వార్డులలో ఇచ్చి ఈ వార్డులో ఇవ్వలేదు. ఈ వార్డులో ఎందుకు ఇవ్వలేదు అనండి అప్పుడు అడిగితే ఇక్కడ మాకు కాంగ్రెస్కు ఓట్లు పడవు, మాకు ఓట్లు పడని దగ్గర మేము ఇల్లు చేంజ్ చేయాలని మాట్లాడారు. అంటే వాళ్ళే డిసైడ్ అయ్యారు ఇది బీఆర్ఎస్ వార్డు అని. సో చేర్యాల పట్టణానికి పెద్ద మొత్తంలో నిధులు వచ్చినప్పటికీ గతంలో ఈ యొక్క 4వ వార్డులోనే దాదాపు 1.5 కోటి రూపాయలు ఖర్చు చేశామని చెప్పి 6.5 కోట్లు ఈ వార్డులో ఖర్చు చేసామని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులన్నీ చేశాము. ఇప్పుడు ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మా వార్డులో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు. అట్లాగే మా వార్డులో నిరుద్యోగ యువత ఉన్నారు, చదువుకునే విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక లైబ్రరీ లాంటివి ఏర్పాటు చేసి ఇటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పి వార్డు సభ్యులు చెప్తా ఉన్నారు.